ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వద్దాం. మనతో ఇవాళ ముగ్గురు గెస్టులు రెడీగా ఉన్నారు. ఒకరు శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్ పార్టీ నేత, అలాగే అడిసుమల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే బీజేపీ నుంచి బాజీ గారు, ఆయన జాతీయ నాయకులు ఆ పార్టీకి. ముగ్గురితో ఈ చర్చను ప్రారంభిస్తూ మీకు స్వాగతం పలుకుతూ, మొట్టమొదటిగా నేను ఒకటి ఈ వేదికగా అందరినీ అభ్యర్థిస్తున్నా. రాజకీయాల్లో వాదోపవాదాలు ఉంటాయి, అలాగే ఫెయిల్యూర్స్ ఉంటాయి, పాలనలో కూడా విమర్శలు ఉంటాయి. ఇవన్నీ ఒక భాగమైతే బేసిక్గా ప్రజాస్వామ్యం నిజంగా సక్సెస్ కావాలి అనంటే, ఫలితాలు సాధించాలి అనంటే ఎన్నికల సంఘం ఖచ్చితంగా బాధ్యతగా కొంత అవసరమైన చోట కఠినంగా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల నియమావళి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుందా? కేవలం ఓట్లు అలాగే బూతులు సెలెక్ట్ చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించామని తూతూ మంత్రంగా వదిలేస్తే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుందా? ప్రజల పట్ల మాట్లాడేటటువంటి పరిస్థితి ఇవాళ ఎన్నికల సంఘంలో నిర్వహించేటటువంటి అనేకమైనటువంటి కొన్ని నియమాలను పాటిస్తూ, అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బేసిక్గా అభ్యర్థులకు కొన్ని నియమావళి వాళ్ళు నియమించినా సరే దాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనపడట్లా. ఫాలో అవ్వని వాళ్ళకి నామమాత్రమైనటువంటి నోటీసులు ఇస్తారు. కెన్ యూ సీ? ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నాయకుడికి నోటీస్ ఇచ్చిన తర్వాత నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడివి అని ఎక్కడైనా ఎన్నికల సంఘం ఒక్క నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇదిగో సమయం మించి మీరు మాట్లాడారు అని ఒక నోటీస్ ఇస్తారు. కేవలం నోటీసులు మాత్రమే. బట్ వీటి వల్ల ప్రజలకు ఏం ఉపయోగం కలుగుతుంది? మరొక విషయం, అభ్యర్థులను మనం ఎన్నుకుంటున్నప్పుడు చాలా దుర్మార్గులు కూడా వెసులుబాటు ఉన్నటువంటి వ్యవస్థ ఉంటే మనం అనుకునేటటువంటి అభివృద్ధి ఎలా సాధించగలం? అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఆ అంశాన్ని మనం తేలిగ్గా ఎలా తీసుకోవాలి? బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు, హత్యలు చేసిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు, అలాగే అప్రూవర్స్గా మారిన వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసేస్తుంటారు. వాట్ ఈస్ దిస్? దీన్ని సమర్థించగలమా? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మీరు ఒక డేటా తీసుకుంటే ఇవాళ పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్లో 80% వరకు తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తున్నారు అని అంటే మనం ఎక్కడున్నాం? మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎలాంటి వాళ్ళను ఎన్నుకోగలిగేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు నిస్సహాయంగా పడిపోతున్నారు. బెటర్మెంట్ ఏమైనా ఉన్నదా? ఎన్నికలలో పోటీ చేస్తున్న వాళ్ళని మనము ఆప్షన్ ఏమైనా పెట్టుకోగలమా అనుకుంటే అందరిది ఒకటే కులం. ఏంటా కులం? అవినీతితోటో ఆర్థికమైనటువంటి బలంతోటో ఉన్నటువంటి కుల ప్రాతిపదిక మీద ఒక సంకుచిత భావంతోనో ఏదో రకంగా ఎన్నికలలో పోటీ చేసే వాతావరణం ఉన్నది. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా కొన్ని విషయాలను నిష్పక్షపాతంగా అలాగే లోతుగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది అని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ద రీజన్ ఇస్ దట్ ప్రజాస్వామ్యం మనగలగాలి అనంటే ప్రతినిధుల యొక్క క్యారెక్టర్, అలాగే ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేస్తున్నప్పుడు వేలాది మందితో రావాల్సిన అవసరం ఉన్నదా? కొన్ని దేశాలను మనం ఉదాహరణగా తీసుకుంటే పలానా అభ్యర్థి నిలబడబోతున్నాడు అని ఒక ప్రకటన వస్తుంది. అలాగే ఆ ప్రతినిధి యొక్క పూర్తి బయోడేటా ప్రజలకు అందజేస్తారు. దాట్స్ ఇట్. అంతకంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలలో సాధారణమైనటువంటి పౌరుడి దగ్గర నుంచి ఈ దేశ రాష్ట్రపతికి కూడా తెలుసు ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలి అని అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది అని కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఖర్చు మనం గమనించినప్పుడు, మనం దగ్గరగా చూస్తున్నప్పుడు, వాళ్ళు పంచుతున్నటువంటి డబ్బులు మనం గమనించినప్పుడు ఈ వ్యవస్థలో మరి మనం ఏం చేయగలము అన్న దాని మీద చర్చ చేయాలి అన్నటువంటిది ప్రధానం. ఏ పార్టీ ఎజెండా ఏంటి, ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటి అనేది నా ఉద్దేశంలో సెకండరీ. బట్ ఎన్నికలప్పుడు ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళు ఆ ఎన్నికల్లో పాల్గొనాలి అన్నదే ప్రధానమైనటువంటి అంశంగా ఇవాళ డిబేట్లో అదే విషయంగా మనం చర్చిద్దాం. శ్రీనివాసరావు గారు, ఒక ప్రముఖ ఎనలిస్ట్గా మీరు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటారు. వెల్ డన్. అలాగే ఇవాళ బేసిక్ మీద మాట్లాడాలి అన్నటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, చాలా చిత్రమైన విషయం. ఎన్నికలలో పోటీ చేయడానికి మన జనరేషన్లో వాడు చేసిన మంచి ఏంటి, వాడు చేసిన ఉద్యమం ఏంటి,
వాడు తిన్న లాఠీ దెబ్బలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు మాత్రమే ఓటు వేసేటటువంటి ఒక అలవాటు ఉండేది, ఒక ఆలోచన ఉండేది. కానీ ఇవాళ అలాంటిది లేదు. ఏం చేస్తే బాగుంటుంది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం అండి. బాజీ గారికి, మీకు, శ్రవణ్ కుమార్ గారు ఉన్నారండి, ఆయన కూడా. శ్రవణ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. అయితే ఇవాళ రోజుల్లో ఎన్నికల ప్రహసనం చూస్తూ ఉంటే ఒకంత ఆవేదన కలుగుతూ ఉందండి. ఎందుకంటే నేను చానాళ్ళ నుంచి, దాదాపు నాకు 10 ఏళ్ల వయసు నుంచి రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఎన్నికల సమయాల్లో. అప్పట్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ అంతకుముందు 2 ఎలక్షన్లు కూడా నాకు కొంచెం అబ్జర్వేషన్ ఉంది, నాకు గుర్తుంది. అప్పట్లో ఏమో ఉంటే జెండాలు కానీ, బ్యాడ్జీలు కానీ, లేకపోతే వాల్ పోస్టర్లు కానీ ప్రచారానికి వాడేవారు. అలాగే ఒక కారులో బుర్రకథ దళాలు అయి ఉండి ఒక బహిరంగ సభలు పెట్టుకునేవారు. ఇంతవరకు జరిగేదండి. అప్పటికే ఇప్పటికి కొంత మార్పు వచ్చింది, ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం వచ్చింది. అధికారము, రాజకీయం గడియల నుంచి, దేవుడిల నుంచి వాడల్లోకి వచ్చింది. అది అంతవరకు మనం ఆహ్వానిద్దాం. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే డబ్బు చుట్టూ ముడిపదం పడి ఉంటాయి. ఇక వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళు అవినీతి పరుల, లేకపోతే వ్యాపారస్తుల, కాంట్రాక్టర్ల, వాళ్ళ మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, అవనే ఇలాగా ఏది కూడా లెక్కేయట్లేదండి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది. శిక్ష పడితే తప్ప, శిక్ష పడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే పోటీ చేసే హక్కు ఉంది. అది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఇక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే, ఒక సాధారణ సగటు పౌరుడు, సేవా తత్పరత ఉన్నవాడు, సామాజిక చైతన్యము, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో పాల్గొంటే విద్యావంతులైన వాళ్ళు కానీ రాజకీయాల్లో పాల్గొవాలంటే ఆ పరుగు పందెంలో వాళ్ళు వెనకబడతాం. ఇది కఠినమైన వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా డబ్బు ప్రభావం అనేటువంటిది 80%, మిగతా అన్ని విషయాలు కలిపి 20% కనిపిస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నారు. ఇద్దరు మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ గారు కానీ, ఆ బాజీ గారు కానీ, వీళ్ళ పోరాటంలో ఎక్కడా కూడా తగ్గని మనుషులు. వాళ్ళు విద్యార్హతలు ఉన్నాయి, సామాజిక స్పృహ ఉంది, చైతన్యం ఉంది, ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర ఉంది. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనడానికి అనేక అవరోధాలు, ఆటంకాలు, అనుమానాలు ఇవన్నీ ఎదురుతూ ఉన్నాయి. ఇది తొలగినంత కాలం మన నిరాశ నిస్పృహలతో చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయ పక్షాలు వాళ్ళు గెలిపే ధ్యేయంగా, అధికారమే పరమావధిగా, పెత్తనం కోసం వాళ్ళు రాజకీయ పార్టీలన్నీ ప్రోగలాడతాయి. అందులో ఎవరు మినాయింపు లేదు. జగన్మోహన్ రెడ్డి అడిగితే కొంచెం గట్టిగా పోరాడతాడు. ఎందుకంటే వాళ్ళు పెత్తనం లేకపోయినా, అధికారం లేకపోయినా అది జైల్లో కూర్చోవాలి. కాబట్టి ఇది మనకి తప్పనిసరి తద్దిన కింద. ఇంకా వ్యవస్థలు శ్రీనివాస్ గారు, ఒక్క విషయం. శ్రీనివాస్ గారు, ఇవాళ ఏ పార్టీ చూసినా, అలాగే ఏ రాష్ట్రంలో చూసినా 1% కూడా డబ్బు లేని వాడు రాజకీయాల్లో, ఎన్నికలలో ముఖ్యంగా పోటీ చేసే అవకాశం లేని దుర్భర పరిస్థితి ఉందంటాను. అడిగితే నేను అదే చెప్తా అనుకుంటున్నానండి. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, లేకపోతే అనంతపురం ధర్మవరం నుంచి జి నాగిరెడ్డి గారు ఒక ఆయన మాజీ మంత్రి గారు పోటీ చేసాడు. ఇది 2 సార్లు 83, 85 పోటీ చేసాడు. తర్వాత ఆయనకి ప్రజల్లో పలుకుబడి ఉంది, ఖచ్చితంగా ప్రజాదరణ ఉంది. కానీ ఈ ధనస్వామ్యం, ఈ ఎన్నికల డబ్బు రాజకీయాల్లో ఆయన పోటీ పడలేకపోయాడు. అలాగే రెడ్డి సత్యనారాయణ గారు మాడుగుల నుంచి వరుసగా 5-6 సార్లు గెలిచాడు. ఆయన ఇవాళకే హోండా యాక్టివా మీద తిరుగుతాడు, కారు కూడా లేదు ఆయనకి, మంత్రిగా చేశాడు ఆయన. అటువంటి వాళ్ళు పోటీ పడలేరు. డిఫరెంట్గా వాళ్ళకి కొంచెం నిస్వార్థంగా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉంటుంది. వాళ్ళు మధ్య తరగతి నుంచి వచ్చి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు. అయితే మనం అది అయిపోయింది, దట్ జనరేషన్ హ్యాస్ గాన్. ఇవాళ ఒక సాధారణ కార్పొరేటర్ను చూసిన 50 లక్షలు 40 లక్షల కారులు ఉన్నాళ్ళు తప్పితే కాళ్ళతో నడిచేవాడు ఎవడు కనపడట్లా. జనం మధ్యకు వచ్చి కూర్చొని సమస్యలు చర్చించేవాడు కనపడట్లా. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ కూడా మారింది. ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ ని అనౌన్స్ చేసాడు అనుకోండి, అతను చాలా ధనవంతుడు, బాగా డబ్బు ఖర్చు పెడతాడంటే వాళ్ళకు మానసిక తుప్పుతాడు, ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా. ఆ రకమైన ఆలోచనలోకి వచ్చేసారు ప్రజలు.
ఇది చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి సమస్య వచ్చింది. ఒక ప్రక్షాళన అయితే ఖచ్చితంగా జరగాలి. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు దీన్ని మారుస్తాడనేటువంటి నమ్మకం, ఆశే మనిషిని బతికేస్తుందండి. ఈ ప్రజాస్వామ్యం, ఈ దేశం అనేక మంది చేతుల్లో నలిగి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ రకమైన వాతావరణం కూడా ప్రజలకి ఎన్నిక జరుగుద్ది, సెలక్షన్ కాదు. వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తే చట్టము రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని కోరుకుందాం. ఖచ్చితంగా విద్యావంతులు, ఉన్నత స్థాయి ఆలోచనలు కలిగిన వారు, కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా రాజ్యాధికారం చేపట్టిన రోజు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. యా శ్రీనివాస్ గారు, ఒక్క విషయం నేను చెప్పాలని భావిస్తున్నా. ఈ దేశానికి పరమ శత్రువులు ఎవరు అనంటే ఉన్నతాధికారులు మాత్రమే అన్నటువంటిది. అందరూ అనను, అత్యధిక శాతం ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ దేశానికి నిజంగా శత్రువులుగా మారిపోయినటువంటి పరిస్థితి. శత్రువు అనే పదం ఎందుకు వేస్తున్నామన్నట్టే, ప్రజల డబ్బుతో జీతాలు తీసుకున్నప్పుడు ప్రజల కోసం పాటుపడినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఒక అధికారి ఉంటే వాడికంటే నేరస్తుడు మరొకడు ఉండడు అన్నది నిర్వివాదాంశం. అలాగే శ్రవణ్ గారు, ఇవాళ ఎన్నికలలో పాల్గొనాలి అనంటే కొన్ని అర్హతలు, కొన్ని ఆశలు కూడా మనం పెట్టుకుంటుంటాము క్యాండిడేట్ మీద. మీ ఉద్దేశంలో ఎన్నికల్లో ఒకటి పోటీ చేయాలి అని అంటే బేసిక్గా వాళ్ళకు ఉండవలసిన లక్షణం ఏంటి? అంటే రాజేంద్ర గారు, ప్రాక్టికల్గా మనం మాట్లాడితే లీగల్గా, మోరల్గా మాట్లాడితే, థియరిటికల్గా మాట్లాడితే ఒక పద్ధతి, ప్రాక్టికల్ వేలో మాట్లాడితే రెండో పద్ధతి. సో థియరిటికల్గా మాట్లాడితే 40 లక్షల లోపే ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎలక్షన్లో ప్రజాసేవ కోసం రావాలి, ప్రజాసేవ పరమావధిగా రావాలి, ఎన్నిక కాబడిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మనం నేను నామినేషన్ వేసినప్పుడు నా దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్ ఓత్ తీసుకున్నారు. సో ఆ ఓత్తులో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కూడా వైలేట్ చేయకుండా జరగాలనేది ఒక రాజకీయ నాయకుడికి చట్టం నిర్దేశించిన అంశం. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది జరగటం లేదనేది నిర్విధానం. దాంట్లో సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరమో, లేకపోతే కొద్దిగా ఆలోచించి చెప్పాల్సిన అవసరం లేదు. గొంతెత్తి ఎలుగెత్తి 100% ప్రాక్టికల్గా ఉన్న, థియరిటికల్గా ఉన్న ఏ ఒక్క అంశము ప్రాక్టికల్గా ఎమ్మెల్యేగా, రాజకీయ నాయకుడిగా మారేటటువంటి అంశంలో లేదు. దీనికి కారణాలు ఏంటి అనేది మనం వెతుక్కుంటా పోతే, వ్యవస్థ కారణమా, వ్యక్తుల కారణమా, లేకపోతే వ్యవస్థలో ఉన్న లోపాల కారణమా, పార్టీలు కారణమా, బట్ అది కూడా అనుకోవచ్చు. ఏదండి, పార్టీలు కారణమా, పార్టీలు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నది కూడా ప్రధానమైనటువంటి విషయం. అదే నేను అనేది. ఇప్పుడు పార్టీలు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అధినేతగా, ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే అదే ప్రజాస్వామ్యం. ఇక ఆ పార్టీలో ఉన్న మేరే ఎవరు మాట్లాడటానికి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ప్రజాస్వామ్యం. ఇక దానికి సెకండ్ థాటే లేదు. శ్రవణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అదే ప్రజాస్వామ్యం. శ్రవణ్ కుమార్ పార్టీ అధ్యక్షుడిగా ఏ నిర్ణయం తీసుకున్నా అదే శిరోధార్యమా? అంతే. ఎవ్వరు, ఏ అధికారి పార్టీ అయినా వాళ్ళ అధినేత తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధినేత ఎంతవరకు ప్రజాస్వామ్యంగా ఉన్నారా అనేది మాత్రమే మనం చూడాలి. పార్టీలు అంటే నాకు తెలిసి అధినేతే పార్టీ, ఇంకా దాంట్లో వేరే వాళ్ళకి ఇంకొక వాయిస్ ఉంటుందని నేనైతే. పార్టీల కంటే నేను విధానాల మీద మీరు అన్నట్టుగా, ఒకటి ప్రాక్టికాలిటీ, రెండు ఆశించటం తప్పు కాదు. ఖచ్చితంగా ఒక స్థాయి ఉండాలి అన్నది ఒక డిమాండ్గా ప్రజల్లో పెరగాల్సిన పరిస్థితుల్లో ప్రాక్టికాలిటీ పేరుతోటి పక్కన పడేయలేం కదా కొన్ని సిద్ధాంతాలు. నేను ఎందుకంటే ఒక ఫౌండర్, ప్రెసిడెంట్గా ఒక పార్టీకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏందనేది ఐ నో బెటర్ దాన్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే నేను 175 కాన్స్టిట్యున్సీలో బీఫామ్లు ఇచ్చినప్పుడు, వాళ్ళని మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది చెప్తున్నారు, ఇంతకుముందు నా ముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు కూడా మనీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. మనీ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ పాలిటిక్స్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్.
దట్ ఈస్ నాట్ ది ఓన్లీ రోల్ టు ప్లే. మనీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాత్రమే పాలిటిక్స్లో, బట్ అన్నిటికీ మనీ అనేది పరమావధి కాదు. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియని వాడు ఒకడు వచ్చి నేను 10 కోట్లు ఇస్తాను, 20 కోట్లు ఇస్తాను, 30 కోట్లు ఇస్తాను, ఒక కాన్స్టిట్యున్సీలో దిగి పోటీ చేస్తాను, గెలుస్తానంటే కుదరదు. ఆ కాన్స్టిట్యున్సీతో కనెక్టివిటీ ఉండాలి, ప్రజలతో కనెక్టివిటీ ఉండాలి, ప్రజల పట్ల ఎంతో కొంత పనిచేశాడని అనుభవం ఉండాలి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కరెక్టే అని నమ్మాలి. సో డబ్బులు తీసుకున్న దానికి పాపం వేద్దాంలే ఎందుకంటే చాలా కష్టపడి పనిచేశాడు అని ప్రజల్లో సింపతి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక దాడులు చేయించుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక ఓట్లు మీరు 5,000 ఇస్తే ఆయన 50,000 ఇచ్చి కొనగలడు. కానీ ఎందుకు సింపతి గెయిన్ చేస్తున్నాడు? ఒకసారేమో 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బాబాయ్ అని హూ కిల్డ్ బాబాయ్ అని వివేకానంద రెడ్డి గారి హత్య కేసును అడ్డం పెట్టుకుని యాక్చువల్లీ శ్రవణ్ గారు, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు గారు, అలాగే కూటమి. నాకు కావాల్సింది బేసిక్గా ఎన్నికలలో ఎలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి అన్న బేసిక్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఎన్నికల సంఘం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే తీసుకురావాల్సిన రిఫార్మ్స్ ఏంటి అన్నదే ప్రధానం మన డిబేట్లో. శ్రీ రాజేంద్ర గారు, నేను ప్రాక్టికల్గా ఒకటి చెప్తున్నా. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న 204 దేశాలలో ఏ దేశంలో లేని అద్భుతమైన రిఫార్మ్స్ ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ఉన్నాయి. కానీ ఏ దేశంలో వైలేట్ అవ్వని అద్భుతమైనటువంటి వైలేషన్ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ రూపంలో అవుతున్నాయి. సో రిఫార్మ్స్ నాకు ఒక ప్రధానమైనటువంటి విషయం, రిఫార్మ్స్ మీరు ఓకే ఫైన్ చాలా అద్భుతంగా ఉన్నది అన్నారు, బట్ ఎన్నికల సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉన్నదా మరి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్? నేను అదే చెప్పబోతున్నాను, మీరు మధ్యలో చెప్పండి. ఎలక్షన్ కమిషన్ కున్న ఆంధ్రప్రదేశ్లో ఒక్క 1% కూడా కొత్త చట్టం అవసరం లేదు, కొత్త బైలో అవసరం లేదు, కొత్త మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైలేట్ అవుతున్నాయి అంటే మన సిస్టంలో కేవలం పుస్తకాల వరకు మాత్రమే పరిమితమైనటువంటి చట్టాలని అమలు పరిచేటువంటి వ్యక్తులు అదే ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సిఎస్ని ఎవరు అపాయింట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సిఎస్ కూర్చొని కాఫీ తాగి టీ తాగి ఆయనతో భోజనం చేసినటువంటి సిఎస్ లేకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉంటారా, చంద్రబాబు నాయుడికి ఫేవర్గా ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 2019లో విపి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడికి ఫేవర్గా ఉంటాడా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉంటారా? దుర్మార్గం ఏంటి అంటే అధికారులుగా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్లో కొత్త అధికారులు ఎవరు ఉండరు. ఎలక్షన్ కమిషన్కి ఒక మెకానిజం ఉండదు రాజేంద్ర గారు. ఎలక్షన్ కమిషన్కి సపరేట్ అధికారులు ఉండరు, ఎలక్షన్ కమిషన్కి సపరేట్ మెకానిజం ఉండదు. ఎలక్షన్ కమిషనర్కి అటెండర్ని ఇవ్వాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వాలే. ఎలక్షన్ కమిషనర్కి టీ ఇచ్చేటువంటి ఒక అటెండర్ని ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పట్టుకోవాల్సింది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లే. పట్టుకోవాల్సిన అధికారులు, ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళు నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని కాఫీలు తాగి టీలు తాగి బొకేలు ఇచ్చినటువంటి వాళ్ళు హౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వర్కింగ్? ఒక మంచి విషయానికి వచ్చారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఏదైనా మీరు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మీరు ప్రవోక్ చేశారు, అలాగే మీరు హద్దు దాటి మాట్లాడారు, మీరు సమయం దాటి మాట్లాడారు, ఇలాంటి నోటీసులు ఇస్తున్నారు కదా. అలాగే కొంత నిఘా విభాగాలని సొంతగా ప్రోత్సహిస్తే ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురాగలిగితే, కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా కాకుండా కళ్ళు తెరిచి సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఎందుకు మిస్ అవ్వాలి ఎన్నికల సంఘం వాళ్ళు? మీరు చెప్పండి, వాళ్ళకి తెలీదా? నేను రాజేంద్ర గారిది ఇది చాలా చాలా పెద్ద చర్చ అంశం. ఇది ఒక 10 నిమిషాల్లో 5 మినిట్స్లో ఆన్సర్ చెప్పగలిగిన అంశం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఈ దేశంలో ఒక ఎన్ని రిఫార్మ్స్ తీసుకువచ్చినా 1% చేంజ్ కూడా తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే ఒక చట్టాన్ని అతిక్రమించడానికి 100 దారులు తెలుసు పొలిటీషియన్స్కి, 100 దారులు తెలుసు. ఈ 100 దారుల్లో నువ్వు ఒక్క దారి మూసేసినా 99 దారులు ఉంటాయి. 99 దారులు మూసేసినా ఇంకో 999 దారులు వెతకగలిగిన కెపాసిటీ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఎందుకు అంటే అన్లెస్ అంటిల్ సిస్టంలో చేంజ్ రావటం కాదు, ప్రజల్లో మార్పు రానంత వరకు. గులకరాయితో కొట్టాడని జగన్మోహన్ రెడ్డి సీఎం,
53 రోజులు చంద్రబాబు నాయుడు లోపల పెట్టారని ఆయన సీఎం, 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని నారా లోకేష్ సీఎం, 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని జగన్మోహన్ రెడ్డి సీఎం, వైఎస్ అవినాష్ రెడ్డి కేసు గురించి మాట్లాడుతుంది కాబట్టి షర్మిల సీఎం. మీరు రాజధానుల అంశం ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రేపొద్దున అమరావతి రాజధానుల అంశం ఎక్కడైనా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఉందా రాజేంద్ర గారు? దళిత బిడ్డలను కొట్టి చంపింది ఎక్కడైనా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఉందా? ఈ రాష్ట్రంలో దళిత పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిది ఏదైనా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న అంశాలు తప్ప ఒక్కటైనా సరే విద్య, జగన్మోహన్ రెడ్డి సమయంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వైద్య వ్యవస్థ ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీల అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? 5 సంవత్సరాలు మేము గొంతు చించుకొని ప్రాణాలను తేలంగా పెట్టి అట్ ది కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ లైఫ్ కొన్ని వందల మందివి వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని కాదు, విజయవాడ నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్క కోతబేట దూరంలో కూర్చొని మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళ వాయిస్ 5 సంవత్సరాల పాటు ప్రాణాలకు తెగించి మాట్లాడుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అయితే రేపొద్దున మా వాయిస్ ఏమైనా కనపడుతుందా? మా వాయిస్ ఏమైనా వినపడుతుందా? వీళ్ళు తగుదనమ్మంటా వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం కలిస్తే భారతీయ జనతా పార్టీ జగన్ కంటే ఎక్కువ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీని ఇష్టపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు సీఎం అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళ వాయిస్ శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది నేను డినై చేయటం లేదు, కానీ నేను బేసిక్స్ మీద మాట్లాడుతున్నా. మీరు అన్నటువంటి విషయాన్ని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే నేను ప్రస్తావిస్తున్నా. మీలాంటి వాళ్ళు గొంతు విప్పాలి అని అంటే వినే అవకాశం ప్రజలకు ఉండట్లేదు అని మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎక్కడ సిస్టంలో ఎక్కడ లోపం ఉంది? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఈ 5 సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? 5 సంవత్సరాలు చక్కగా డబ్బు సంపాదించుకుంటే చాలు, ప్రజా సమస్యల గురించి మాట్లాడటం అనవసరం, ప్రజా సమస్యల కోసం పోరాటం అనవసరం, ప్రభుత్వాల మీద అన్నెసరిగా గొంతులు చించుకొని మీడియాలకు రావటం, రౌండ్ టేబుల్లు పెట్టడం, కేసులు వేయటం అనవసరం. చక్కగా మనం డబ్బు సంపాదించుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేసి 5 ఇయర్స్ తర్వాత ఇదే డబ్బుని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో గెలవచ్చు అనేటువంటి ఒక ప్రాథమికమైన అభిప్రాయానికి 5 సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్. ఇదే పాఠం నేర్చుకున్నారా శ్రవణ్ గారు? అబ్సల్యూట్లీ. కాలం నాకు నేర్పిన పాఠం ఇది. ఓకే. బికాస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ యాటిట్యూడ్. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రేపొద్దున ఎన్డీఏ కూటమి ఓడిపోయిన రోజున మళ్ళీ నేను మీతో ఎడబెట్టి కూర్చుంటా. ఎన్డీఏ కూటమి ఓడిపోయిన రోజున ఎందుకు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెమోక్రసీ, అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్టీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ ఫైట్ కాదు. ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రజల గొంతుకగా నిలబడి ఈరోజు ఒక వ్యవస్థని మనం ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత పరిపాలన అందించాలి అని చేసిన పోరాటం ఈరోజు ఎటేటో వెళ్ళిపోతుంటే ఆల్మోస్ట్ ఆల్ సఫర్ అయ్యేది 5.5 కోట్ల మంది ప్రజలు. రాజేంద్ర గారు, ఇది మీరు నేను సఫర్ అవటంలా, మీడియా నేను సఫర్ అవటంలా ఒక చారిత్రాత్మక తప్పిదం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారో ఇంకోటనే కాదు, ఇక్కడ ప్రజా సంక్షేమానికి ప్రజా కంటక ప్రభుత్వానికి జరిగిన పోరాటంలో ఒక పెద్ద పార్టీ తప్పు చేసినందువల్ల జరిగేటువంటి అనర్థాలు మాలాంటి మేధావి వర్గాల్ని లోపల నుంచి బయటకు వచ్చినటువంటి మేధా వర్గాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయడానికి కారణం కాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ లాంటి శ్రవణ్ గారు మేధావి అనే పదం అంటేనే నాకెందుకు నెగిటివ్గా అనిపిస్తుంది. బాధ్యత కలిగినటువంటి, అలాగే సత్తా ఉన్నటువంటి, కొంత నాలెడ్జబుల్గా ఉన్నటువంటి, అలాగే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు అందరూ చెప్పుకుంటే బాగుంటుందేమో. అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే ఒక జడ్జి, ఈ వ్యవస్థకు మేధావులే పెద్ద శత్రువులు. ఇందాక అధికారులు అంటే వీళ్ళ ముగ్గురు కొద్దిగా దేర్ కన్సిడర్ యాజ్ అన్ ఇంటెలెక్చువల్స్. లెట్ ఇట్ బి. నాకు పాలకపక్షం అలాగే విపక్షాల కంటే కూడా బేసిక్గా ఇవాళ ప్రజలు బోర్లా పడిపోతున్నటువంటి వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలి, ఎన్నికలలో ఎలాంటి రిఫార్మ్స్ తేవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఓటర్స్ కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, వాళ్ళకు ఉండే అర్హతల మీద దృష్టి పెట్టాలా వద్దా అన్నటువంటి ప్రధాన చర్చ చేద్దామన్నటువంటిదే నా ప్రయత్నం. బాజీ గారు, ఒక చిన్న అభిప్రాయాన్ని మీ దగ్గర వ్యక్తీకరిస్తా. నైతికత అయినది ప్రతిదీ చట్టబద్ధత కాదు, చట్టబద్ధత అయినది ప్రతిదీ నైతికత కూడా కాదు. ప్రొవిజన్ ఉంది కదా అని చెప్పేసి మనం ఎవరికి పడితే వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా ఎన్నికలలో అవకాశం ఇవ్వటం పార్టీలు,
హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అనే దాని మీద ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. నాకే కాదు, ప్రజలందరికీ కొన్ని పార్టీల తీరు చూసినప్పుడు, కొంతమందికి టికెట్స్ ఇస్తున్నప్పుడు, అరే వీడు ఈ హత్య చేసి నేనే ఒప్పుకున్నాను కదా అని చెప్తున్న వాడికి కూడా మనము టికెట్స్ ఇచ్చేస్తున్నాం. ఒక ఎమ్మెల్సీ అనంతబాబును గుర్తు చేసుకుంటే అతనే చెప్పాడు నేను చంపేశానని, ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు. అలాగే ఇవాళ జై భీమ్ భారత్ పార్టీ నుంచి దస్తగిరి అనేటటువంటి నేరస్తుడికి వైఆమ్ టెల్లింగ్ హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, నేను గొడ్డలితో నరికాను అని అతనే చెప్పాడు. సిగ్గులేని మీడియా, బాధ్యత లేని మీడియా. దస్తగిరి గారు, మీరు కొంచెం ఇంటర్వ్యూ ఇస్తారా? మీరు గొడ్డలిని రైట్ సైడ్ నుంచి లేదా లెఫ్ట్ సైడ్ నుంచి ఉపయోగించారా? నేరుగా కొట్టారా? కొట్టినప్పుడు రక్తం చిందిందా? ఇజ్ ఇట్ ద జర్నలిజం? సిగ్గైదా? జర్నలిజానికి సిగ్గు తెచ్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ మీడియా బతికేస్తోంది. అలాగే నాయకులు, పార్టీలు కూడా అదే పని చేస్తున్నారు అన్నటువంటి నా ఆవేదన మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు. బాజీ గారు. బాజీ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. నాకు కొంచెం సమయం కూడా ఇవ్వండి సార్, ఎందుకంటే పెద్దలు మన శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని మీదను ప్లస్ దీనికి షూర్ మన శ్రావణ్ గారి దానికి ఎస్ సార్. నేను ఇక్కడ ఏమంటానంటే, నీతి నిజాయితీలు ప్రామాణికంగా కలిగినటువంటి రాజకీయాలు కావాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది మహానుభావులు అదే లక్ష్యంతో, అదే ఆశయ సిద్ధితో దేశాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి నీతివంతమైన పాలన అందించాలనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా అబాస్పాలు చేయకూడదని ప్రయత్నం చేశారు సార్. చరిత్రలో ఈ సంఘటనలు జరగాలి అని చెప్పని ఏ వ్యక్తులు కోరుకోలేదు, ఏ వ్యక్తులు కూడా అది అపహాస్యం పాలవ్వాలని చెప్పని కూడా కోరుకోలేదు. స్వార్థ రాజకీయాలు నడిపినటువంటి రాజకీయ చరిత్రలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాన్ని అనేక మలుపులు చెప్పినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ప్రజాకాంక్ష మీద నిర్మాణం చేయాలనేటువంటి ఆశయ లక్ష్య సిద్ధులు ఏవైతే ఉన్నాయో, వాటిని కేవలం కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల సమూహంలో, వ్యక్తుల యొక్క రాజకీయ పార్టీల వ్యవస్థలో అనేక మంది తమ జీవితాలని సమిధలుగా నలిగిపోయారు, కరిగిపోయారు. దేశ సమాజం కోసం, స్వాతంత్రం కోసం. తర్వాత కూడా ఈ యొక్క హితం కోరినటువంటి వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు సార్. నేను మీకు కొంతమంది మాత్రమే నేను చెప్పగలిగేటువంటి దాంట్లో నేను చెప్తాను సార్. ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను ఎందుకు ప్రజా నాడి ఇలా ఉందనేది. ఇది ఇప్పుడు ఒక మాట మనం చెప్పాలంటే, ధనం ఇదం మూలం జగత్ అనేటువంటి మాటే లక్ష్యం అయితే, సామాన్యుడు కూడా డబ్బు కోసం ప్రలోభపడతాడనే ఉద్దేశానికి వచ్చేటువంటి పరిస్థితి అయితే, ఏదైతే సమాజంలో రాజకీయ లక్ష్యం ఈ సమాజాన్ని బాగు చేస్తాని కోసమే అనేటువంటి ఉదాహరణ అయితే, డబ్బుతో పని లేకుండా నామినేషన్ డబ్బులు కూడా ప్రజలే పోగు చేసి ధరావత్తు సొమ్మును ప్రజలు చెల్లించి గెలిపించినటువంటి అనేక సందర్భాలు, అనేక మంది నాయకులు మన యొక్క సమాజంలో దశాబ్దాల పాటు చూసాం సార్. ఒకనాటి పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూసిన తర్వాత అనేక మంది సిద్ధాంతం కోసమే బతికినటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. అంటే నేను ఉదాహరణ మాత్రం నేను ఎందుకు చెప్తా అంటే, ప్రజల యొక్క నాడి ఎలా ఉంటుందో కూడా తెలిసి ప్రజల కోసం రాజకీయాలు చేయటం అలవాటైన తర్వాత, ప్రజల యొక్క అభిష్టాలు మేము అధికారం కోసం మీరు ఇది చేస్తేనే మీకు అధికారం అప్పచెప్తాం అన్న తర్వాత, ఎవరి స్వార్థం ప్రకారం వాళ్ళు పోతున్నటువంటి తరుణంలోనే చెప్పేటువంటి నీతులకి, చేసేటువంటి పనులకి పంతన లేనటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ప్రజలు గమనించారండి. ఇందులో కూడా తక్కువ మోసగాడు ఎవరు, ఎక్కువ మోసగాడు అని ఎవరెవరైనటువంటి గ్రావిటీ చేసేటువంటి పరిస్థితి. ఒక మాట అడిగితే మనకి తెలుసండి, ఒక సామాన్యమైనటువంటి టీచర్ కుమారుడైనటువంటి ఏదో రామలీలా పార్కులో పడుకున్నటువంటి కవితలు చెప్పుకున్నటువంటి ఒక మాస్టర్ గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి మరి ఈ దేశాన్ని పరిపాలించాడు. ఏ రాజకీయమైనటువంటి ఎక్కడా లేనటువంటి స్వార్థమైనటువంటి లేకపోతే ధనంతో సంబంధం లేకుండా వచ్చినటువంటి పరిస్థితి. ఒక ఛాయ్ వాలా కొడుకు ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేశాడు. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి విధానం. ఇక్కడ ప్రజల మధ్యలోకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి కష్టాల్లో ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఏదైతే 1961లో వచ్చినటువంటి విశాఖ ఉద్యమం ఏదైతే ఉందో, ఆనాడు నవంబర్ 1960 వచ్చినటువంటి 53 నుంచి జరిగినటువంటి దాని తర్వాత, ఆ రోజున కూడా దాదాపు సిపిఐ పార్టీ నుంచి వెంకటేశ్వర్లు కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి, సిపిఎం నుంచి గౌతు లచ్చన్న గారు కానివ్వండి, తెన్నేటి విశ్వనాథం గారు కానివ్వండి, అదేవిధంగా వావిలాల గోపాలకృష్ణ గారు కానివ్వండి, అనేక మంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ అనేక మంది ఉద్యమాలు చేశారండి. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఆనాడు జరిగినటువంటి ఎన్నికలు కూడా జరిగాయండి.
ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో అక్కడ ఏదైతే మోసం చేసిందో ఆ పార్టీ ఆ రోజున మళ్ళీ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలకు చెందినటువంటి 67 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభలకి సభ్యత్వాలకి రాజీనామా చేస్తే, అనేక మంది లోక్సభ సభ్యులు కూడా రాజీనామా చేస్తే, ఆ తర్వాత ఎన్నికలు జరిగితేనండి వామపక్షాలకు సంబంధించినటువంటి దాదాపు 51 మంది ఉన్నటువంటి బలం ఎన్నికల తర్వాత రాజీనామాలు విశాఖ ఉక్కు కోసం చేస్తే, ఆ తర్వాత ఎన్నికలు జరిగితే 20 మందికి అయిపోయినటువంటి పరిస్థితి. స్వతంత్ర పార్టీ లాంటివి కనుమరుగైనటువంటి పరిస్థితి, తక్కువతో జరిగినటువంటి పరిస్థితి. ఎందుకు ప్రజలు ఈ విధంగా పోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం రాజకీయంగా వెనకెళ్ళి చూసుకుంటే, ఈనాటి జనరేషన్కి 4 దశాబ్దాల తర్వాత ఇవాళ మనం లెక్కేసుకోవాల్సి వస్తే, రాజకీయాలలో రౌడీయిజం వచ్చిన తర్వాత, రాజకీయాల్లో రౌడీయిజానికి ధనస్వామ్యం తోడైన తర్వాత, దానికి వ్యాపారం తోడైన తర్వాత, అన్ని కలిపి ఒక ముఖంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్నికలండి. ఈ ఎన్నికల్లో ఇవాళ పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిండు ఎండలో పాదయాత్ర చేశాడు. ప్రజల కోసం హామీలు ఇచ్చాడు. చెమటలు కారిపోయినాయి. తన ప్రాణాలను పణంగా పెట్టాడు. వెయ్యాలి ఓట్లు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, వెయ్యాలి ఓట్లు. ఆయన కష్టపడ్డాడు, ఈయన కష్టపడ్డాడు, ప్రజల కోసం చేశారు, వేయాలి ఓట్లు. ప్రజాభిష్టం ఎటు పోతా ఉందో, ప్రజాభిష్టానికి అనుకూలంగా నాయకులు అటు పోతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఆ యొక్క లెక్కల ప్రకారం ప్రజలు వాళ్ళు గెలిపించుకుంటా పోతున్నారండి. ఇవాళ ఒక అసెంబ్లీ తీసుకుందాం సార్. అసెంబ్లీలో పేటరేగిపోతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనం సమాజంలో సభ్య సమాజాన్ని వెక్కిరించేటువంటి వ్యక్తులను గెలిపించుకుంటున్నాం. మా దగ్గర ఉంది రాజేంద్ర గారు, మీరు గమనించండి, గుడివాడలో ఒక నియోజకవర్గం ఉందండి. అక్కడ మహిళలతో క్యాబరే డాన్సులు వేయించిన వాడు ఎమ్మెల్యే అయ్యాడు. ఏ మహిళలు అయితే క్యాబరే డాన్స్ చేసిన ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే ఆ మహిళల చేత పాదాలను పాలతో కడిగించుకున్నాడు. మరి అతను ఎమ్మెల్యే ఉన్నాడు, అతను మంత్రిగా కూడా ఉన్నాడు. అతని దేవుళ్ళని, వ్యక్తులని, సమాజంలో ఉన్నటువంటి సంస్కృతుల్ని అమ్మనా బూతులు తిట్టినటువంటి పరిస్థితులు జరిగినాయి. బాజీ గారు నేను అడుగుతున్నది ఇదే, ఎందుకు దొంగలు, ఆర్థిక నేరస్తులు, హత్యలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఇంత ప్రధానమైనటువంటి పొజిషన్స్కి ఎలా రాగలుగుతున్నారు ఈ దేశం మొత్తం మీద అన్నటువంటి ప్రధాన విషయం మాట్లాడమంటున్నా. అందుకే నేను కన్క్లూజన్ చెప్తాను. ఒకనాడు ఉన్నటువంటి పోరాట పటిమ ఈనాడు పోరాడితే వచ్చేది ఏమీ లేదని ప్రజలు అనుకున్నారు. కాబట్టి సాధారణమైనటువంటి జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో రాజీ పడటమే ఉపయోగం లేనటువంటి స్థితికి రాజీ పడటమే బెటర్ అనేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితిలో, ఇందాక మీరు అన్నారు భారతీయ జనతా పార్టీకి వారు శ్రావణ్ గారు చెప్తే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీ కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి అనేది మనం అనేక రకాలుగా చెప్తా ఉన్నాం. అన్యాయం అంటే ఏమిటి? ప్రజలని ఏదన్నా పీడించి, లేకపోతే ఏదన్నా ప్రజలకి ప్రాణ నష్టం కలిగించి, లేదా ప్రజలకి ఏదైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులను నలగదీసి చేస్తే ఈ రాష్ట్రంలో అనేటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించలేదు, ఓట్లు వేయలేదు, గెలిపించలేదు, సీట్లు ఇవ్వలేదు, వాళ్ళ అధికారం సాధించలేదు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మాకెందుకు చేయలేదు, మాకెందుకు చేయదనేటువంటి డిమాండ్తో పోతూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెచ్చుకుంటున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాకు లోటు లేకుండా డబ్బులు ఇచ్చాడని సాక్షాత్ అతనే చెప్పేటువంటి మనిషి వస్తే, అరే మీరు ఇచ్చుకుంటారా, మీకు రాజీ ఉందనేటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉంటే, వ్యక్తికి నాణానికి ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉంటే ఈ బొరుసుని బొమ్మని కలిపి మాట్లాడేటువంటి తరుణం ఇదే నేను అడుగుతానండి. ఒక రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు, సమాజానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాజకీయాల్లో ఒక దాదాపు 4 దశాబ్దాల పాటు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముస్లిం యువతని పెళ్లి చేసుకొని వాళ్ళకి సంతానాన్ని కూడా కని సమాజంలో ముస్లిం వర్గాలతో కూడా కలిసి ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి అనేటువంటి వ్యక్తిని కేవలం డబ్బు తీసుకొని హత్య చేసినటువంటి దస్తగిరికి టికెట్ ఎలా ఇవ్వగలిగారు శ్రావణ్ గారు? ఇక్కడ ఒక విషయం మనము జరిగినటువంటి సంఘటనలను ఉదహరిస్తూ పోతే నా బేసిక్ పాయింట్ని మిస్ అవుతామేమో అన్నటువంటి ఒక సందేహం నాకు. నేను మన శ్రవణ్ గారి విషయాన్ని కూడా ప్రస్తావించా. ఎలా మీ కొన్ని వాల్యూస్ పాటిస్తూ అలాగే ఒక తిరుగులేని పోరాటం చేసినటువంటి ఒక న్యాయమూర్తిగా, ఇవాళ ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా, ఒక పార్టీ పెట్టినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బహుజనులందరికీ నేను మిమ్మల్ని ఒక్క ఎస్సీ ఎస్టీలకే పరిమితం చేయలేను శ్రవణ్ గారు. ఈ బాధితులు బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే మీ ప్రయత్నాన్ని నేను ప్రోత్సహిస్తూ, అట్ ద సేమ్ టైం మై క్వశ్చన్ ఇస్ దట్ దస్తగిరి లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏంటి? ఒక మాట రాజేంద్ర గారు, ఒకే ఒక్క నిమిషంలో నేను సమాధానం. యా ప్లీజ్.
అకార్డింగ్ టు లా, అంటే ఇప్పుడున్నటువంటి చట్ట పరిధిలో ఉన్న అంశాలను బేస్ చేసుకుంటే దస్తగిరి అనే అతను ఒక అప్రూవర్, హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్. ఫస్ట్ అది చట్టం పరిధిలో నుంచి మాట్లాడతాం. మొరాలిటీలు, ఎథిక్స్ పక్కన పెడతాం. నేను కాన్స్టిట్యూషన్ని, లాని రెస్పెక్ట్ చేసే వ్యక్తిగా దస్తగిరి ఈజ్ నాట్ అన్ అక్యూజ్డ్, ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్, ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్. రేపొద్దున విట్నెస్గా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని దోషులందరినీ ఈరోజు కోర్టు పట్టుకుంది. రేపొద్దున దస్తగిరిని చంపటానికి, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ రేపొద్దున కాంట్రాడిక్టరీ చేయించడానికి, తన ప్రాణానికి ప్రతి క్షణం ముప్పు ఉందని రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం డిబేట్లో బయట, దట్ ఈస్ సెకండరీ ఫర్ మీ. నో ఇలాంటి ప్రాణాలకి హీ కిల్ ద పర్సన్, హీ కిల్ ద పర్సన్. 100% అలాంటి వాళ్ళకి ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా. ఫ్యాక్షన్లో ఎవడైనా వెళితే అదే ఫ్యాక్షన్లోనే మరణించినటువంటి చరిత్ర చదువుకున్నటువంటి విద్యావంతులు. ముద్దు సీన్ దగ్గర నుంచి లేకపోతే సూరి దగ్గర నుంచి జైల్లోనే నిందితులు చంపబడినప్పుడు ఈ దేశంలో, ఈ వ్యవస్థలో ఒక వ్యక్తికి రక్షణ కల్పించడానికి ఖచ్చితంగా ఒక వ్యక్తి తప్పు చేశాను అని, చట్టం ముందు నేరం చేశాను అని దోషిగా నుంచున్నప్పుడు, అతను అప్రూవర్గా కోర్టు గుర్తించినప్పుడు అతను నేరం చేసిన వ్యక్తి కాదు, నేరాన్ని అంగీకరించి కోర్టు ముందు అప్రూవర్గా మారినటువంటి. దిస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ, దిస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. శ్రీనివాస్ గారు, ఒక పసిబిడ్డను మనం దారుణంగా రేప్ చేసిన తర్వాత నేను అప్రూవర్గా మారిపోయాను, నేనే చేశాను అని ఒప్పుకుంటే, అట్ ద సేమ్ టైం మరి అనంతబాబుని కూడా క్షమించేద్దాం. అతనే చెప్పాడుగా నా డ్రైవర్ని నేనే చంపానని. శ్రీనివాస్ గారు, అక్కడ రాజేంద్ర గారు, ఇప్పుడు నేను శ్రవణ్ గారి విషయంలో పాక్షికంగానే ఏకీభవిస్తాను. ఇప్పుడు ఆయన వాదనలో నేను పాక్షికంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే అకార్డింగ్ టు లా అతనికి ఆ హక్కు ఉంది. అలాగే నైతికంగా ఆయన, మనం చెప్పట్లేదు అన్నారు కానీ నైతికంగా కూడా చూసి తీరాలండి. ఎందుకంటే శ్రవణ్ గారి నుంచి డోంట్ ఎక్స్పెక్ట్, ఇది నేను ఊహించమంట. ఎందుకంటే శ్రవణ్ కుమార్ గారు పార్టీలు, ఆయన అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు కానీ డెఫినెట్ గా ఆయన పోరాటం చేశాడు. దాన్ని మేము గుర్తించాం. రాజకీయ పార్టీలు గుర్తించకపోయినా ఒక సగటు పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర ప్రేమికుడిగా నేను గుర్తించాను. నాలాంటి లక్షలాది మంది గుర్తించాను. కాబట్టి ఆ దస్తగిరి తన హక్కులు తను కాపాడుకోవాలి, తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కోసం అతని మార్గాలు అతను ఎంచుకోవచ్చు. కానీ జై భీమ్ పార్టీ తరఫున ఆ వ్యక్తికి ఆయన టికెట్ కేటాయించకుండా ఉండుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓకే, ఫైన్. అలాగే శ్రవణ్ గారు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీకి ఆ స్వేచ్ఛ ఉంది, ఆ వ్యక్తికి, ఆ దస్తగిరికి ఆ స్వేచ్ఛ ఉంది, డెఫినెట్ గా వాళ్ళకి హక్కు ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఇందాక వ్యవస్థలో మన బాజీ గారు చెప్పిన దాంట్లో వ్యవస్థలో వ్యక్తులు, అటానమస్ బాడీలు, ఈ దేశం చాలా గొప్ప రాజ్యాంగం, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగం అండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఆయన ఎలాంటి మనుషులు ఊహించాడంటే అచ్చం తనలాంటి మనుషులు ఊహించుకున్న రాజ్యాంగాన్ని రాసి ఉంటాయి. ఎందుకంటే ఒక విచక్షణతో పనిచేస్తారు. ఈ దేశంలో చాలా వ్యవస్థలో విచక్షణ ఆధారంగా ఆ వ్యవస్థ, ఆ వ్యవస్థల అధిపతులు విచక్షణ మీద ఆధారపడి ఉంటాయని ఫలితాలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, అలాగే రాష్ట్రపతి కానీ, ఎవరైనా సరే విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. అక్కడ ఆ ప్లేసుల్లోకి, ఆ స్థానాల్లోకి విచక్షణ, విజ్ఞానము, వివేకము, మానవత్వం, పద్ధతి, పాడు లేకుండా ఎవరన్నా వస్తే డెఫినెట్ గా సిస్టమ్ మొత్తం పైనుంచి కింద చెడిపోతాడు. అలాంటి సందర్భాల్లో మనకి ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కోరుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తులైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఏ ప్రభుత్వాలైనా చట్టము, రాజ్యాంగము ఉల్లంఘన జరగకూడదు, రూల్ ఆఫ్ లా పాటించాలి, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయకూడదు అనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్తేనే ఈ దేశంలో మనకి మనుగడ ఉంటుంది. లేదంటే ఒకానొకప్పుడు ఈస్ట్ ఇండియా మన దేశాన్ని ముక్కలుగా ఉన్నప్పుడు ఎలాగైతే మనల్ని కబళించిందో, డెఫినెట్ గా మన దేశంలోనే మన వాళ్ళే మనల్ని కబళిస్తారు. అందులో అనుమానం ఏం లేదండి. మనకి బ్రిటిష్ వాళ్ళు చాలా మన బానిసలుగా, 2వ తరగతి పౌరులుగా చూశారు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మనల్ని, మన సంపద దోచుకున్నారు కానీ
మన ఆత్మగౌరవానికి భంగం కలిగించారే కానీ మన సుఖ సంతోషానికి ఎప్పుడూ అడ్డు రాలేదండి. ఎస్ శ్రీనివాస్ గారు. ఎస్ ఒకటి యా, అలాగే శ్రవణ్ గారు, మీ మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి విలువైన అంచనాల కొద్దీ ప్రజలు అడిగేటటువంటి ఒక చిన్న సందేహం ఇది. దాంతోపాటు మీరు ఒక సభ నిర్వహిస్తే ఆ సభలో బియాండ్ జర్నలిజం నేను విజయవాడ వచ్చి అడ్రస్ చేయటం జరిగింది. ద రీజన్ ఇస్ దట్ మీ మీద ఉన్న రెస్పెక్ట్, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ ఒకే ఒక చిన్న సందేహం వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో నైతికత వదిలేస్తున్నా, ఇక్కడ వ్యవస్థలో అవకాశం ఉంది కాబట్టి ఇస్తున్నా అనంటే సంభవ్ కొంచెం ఇల్లాజికల్గా నేను అట్లా జస్టిఫై చేసుకోవట్లా. దీని వెనక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే రాజేంద్ర గారు, ఈ రోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తి రేపొద్దున తప్పు చేస్తే మరణశిక్ష కోర్టు వేస్తే లెట్ హిమ్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నేను దాన్ని వెల్కమ్ చేస్తా. ఈవెన్ 150 మందిని చంపిన కసబ్కు కూడా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారమే శిక్ష పడాలి. అంతేగాని నేను చంపేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తానంటే కుదరదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ బ్లడీ సొసైటీ. ఇప్పుడు దస్తగిరి అనేటువంటి వ్యక్తి కనుక రాజకీయాల్లోకి వచ్చి తన ప్రొటెక్షన్ చేయకపోతే, తన ప్రాణానికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ, లేకపోతే ఒక జేబీఎం నినాదం లాంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ తన వెనక ఒక 10,000 మందో 20,000 మందో లేకపోతే తనను చంపేస్తారు. తన బ్రతకుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఒక వ్యక్తికి ప్రాణరక్షణ కల్పించాలి. నిజంగా రేపొద్దున కనుక దస్తగిరి కోర్టు మరణశిక్షను విధిస్తే నేనెవరిని ఆపటానికి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు ఆపటానికి? కానీ అంత మాత్రం చేత ఒక వివేకానంద రెడ్డిని చంపాడు కదా అని నేను చంపేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇంకొకరిని చంపేస్తానంటే కుదరదు కదా. మనం వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా. మీడియా పరంగా మీరు రక్షణ కల్పించడానికి రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామా? నో, రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి కొన్ని సందర్భాల్లో రాజేంద్ర గారు, రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి కొన్ని సందర్భాల్లో వ్యక్తికి ప్రొటెక్షన్ దొరకాల్సిన పరిస్థితి దొరికినప్పుడు మీరు ది బెస్ట్ ఏం చేయగలరు, న్యాయబద్ధంగా అన్నీ చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో మీలాంటి నాయకులు వచ్చినప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని అని ప్రశ్నించుకుంటున్నప్పుడు ఇట్ ఇస్ జస్ట్ లైక్ పించింగ్. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి చంపించాడన్న అతను ముఖ్యమంత్రికి చేయడానికి అయితే మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. అవినాష్ రెడ్డి అతను పక్కనే ఉన్నటువంటి అవినాష్ రెడ్డి చేస్తున్న దానికైతే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. We have not accepted any such kind of activity. శ్రవణ్ గారు మన స్టాండ్ మారలా, ఎవరైనా ఒకటే మనకి. అలాగే బాజీ గారు, దీన్ని ఎలా తీసుకుందాం? మనము అనేకమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు విలువలతో కూడినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. అలాగే బీజేపీలో కూడా ఇవాళ ఎంపీలుగా ఉన్న వాళ్ళు చాలా ఛాందస్సులుగా, అలాగే మహిళల మీద అడ్డగోలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు అన్నటువంటి విమర్శ కూడా చూసాం. దట్ ద రీజన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఎవరిని ఎన్నికలకి మనం అవకాశం ఇస్తున్నాము అన్నటువంటి చర్చ ఒకటైతే, అసలు ఇలా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి విధానంలో, సిస్టంలో ఎందుకున్నది అన్నది ఒకటి మాట్లాడదామన్నది నా ప్రయత్నం. బాజీ గారు సార్, ఇక్కడ బేస్లో మనం ఒక విషయం మర్చిపోతా ఉన్నామండి. ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్లు ఇచ్చినటువంటి మిగతా దేశాల్లో ఎక్కడా ఇవ్వనటువంటి అవకాశం మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి అవకాశం ఓటు అండి. ఓటు ద్వారా నీకు నచ్చిన వాళ్ళని, నీకు నచ్చని వాళ్ళని, నువ్వు ఏదో పాలించే వాళ్ళని, నిన్ను నువ్వు పరిపాలించుకునే వ్యక్తిని నిర్మాణం చేసుకోమని ఇచ్చినటువంటి ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఉన్నటువంటి ఓటుని, ఒక ఆయుధాన్ని వాళ్ళు లొంగ తీసుకోవటమా, లేకపోతే ఏ రకంగా మనకు అనుకూలంగా మలుచుకోవటం అనేటువంటి ప్రక్రియలో తలలు పండినటువంటి మేధావి రాజకీయ వర్గం ఈ సమాజాన్ని శాసించాలనుకున్నటువంటి ఒక కూటమిగా కోర్పడినటువంటి ఒక కుట్రదారుల యొక్క సమూహం చేతుల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రజల యొక్క అమాయకత్వం అంటారా, లేకపోతే తనకు కావలసినటువంటి అవసరాలు తీరుస్తున్నాడు కాబట్టి తనకు వెళ్తున్నాం అనేటువంటిది ఒక అంశం కింద తీద్దామండి. ఓటు ద్వారా రాజ్యాంగం రాదు, ఓటు ద్వారా ప్రజాస్వామ్యం లేదు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాంగం సిద్ధిస్తుందని అనుకున్నటువంటి వాళ్ళని మనం ఈ రోజున కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి జరిగిందండి. ఎందుకు అంటే వాళ్ళు సమాజం మీద వ్యతిరేకంతో వాళ్ళకి నచ్చిన వాళ్ళు కాల్చి చంపుతున్నారు కాబట్టి, వాళ్ళు హత్యలు చేస్తున్నారు కాబట్టి. ఇవాళ సమాజంలో వారు చెప్తున్నట్టు ఒక న్యాయవాదిగా తనకు సంబంధించినటువంటి ఒక క్లయింట్ని కాపాడుకుంటాకి, ఆ క్లయింట్ ప్లేస్ లో దస్తగిరి కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, లేక జగన్మోహన్ రెడ్డి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద భుజంలో కత్తి దిగితే నా మెడలో దిగేది మిస్ అయిందేమో, నా పోలీసుల వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పని ప్రజల సానుభూతి కోసం చేసినటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయిన తర్వాత ఏ దళిత యువకుడు అయితే అందులో పార్టిసిపేట్ చేశాడు అనిపించాడో, ఆ దళిత యువకుడు మీద రాజకీయ ముద్ర వేసి అతనికి బెయిల్ కూడా రాకుండా 5 సంవత్సరాల పాటు
కోర్టుకు వెళ్లకుండా దళితుల పక్కన నిలబడి నేను మేనమావని, నేను మేనలుండి, నా కుటుంబంలో వాళ్ళు నా పిల్లలు ఇచ్చాను, నా పిల్లలు పుచ్చుకున్నానని చెప్పినటువంటి మాటలు నమ్మించడానికి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మాటల్ని ఖండించి వెళ్లాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఆ వ్యక్తులు ఆ రాజకీయాల్ని ఆ బానిస సంఖ్యలలో పడి ఆ యొక్క పల్లకీలు మోసేటువంటి పరిణామాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమాజానికి హేతుబద్ధమా కాదా అని రాజేంద్ర గారు చెప్పాలండి. నేనేమంటానంటే ఒక న్యాయవాదిగా వారిని కాపాడవచ్చు. పరిటాల రవిని చంపినటువంటి మొద్దుసీనికి అండనిచ్చినటువంటి మధ్యల చెరువు సూరిని, మధ్యల చెరువుని చంపినటువంటి సూర్యుని చంపినటువంటి బానుని, మొద్దుసీని చంపినటువంటి ఓం ప్రకాష్ని, ఇవన్నీ నేరమైనటువంటి హత్యా రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యక్తులు హత్యలు చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకునో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి అధికారాన్ని ఇస్తామనో లేకపోతే రాజకీయ పదవులు ఇస్తామని ప్రాణాలు తీసేటువంటి రాజకీయాలు చేస్తే ఆ వ్యక్తుల్లో మనం కులాలు మతాలు ఎంచుకోవడం వల్ల ఉపయోగం లేదండి. బలహీనుడు కాదా అంటే ఆ దస్తగిరి స్థానంలో ఇంకొక వెంకటేశ్వరరావు లేకపోతే ఇంకొక ఇజ్రాయిల్ లేకపోతే ఇంకొక సుబ్బారావు ఉన్నా కానీ వాళ్ళు మనం ఈ కోణంలో చూడమండి, చూసేటువంటి పరిస్థితి కూడా ఉండదండి. అతను నేరమైనటువంటి రాజకీయాలకి పాల్పడ్డా లేదా, సమాజ పరంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో బాధ్యత ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక నాయకుని యొక్క పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు ఈ రోజు ప్రజలకు అడిగేటప్పుడు వాళ్ళ గొంతుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అతను దోష నిర్దోష కోర్టు తెలుసుకుంటుంది అంటే నిర్దోషని తేల్చడం కోసమే మీరు ఆయన తరపున వకల్తా తీసుకొని కోర్టులో ఆయన బయటేసేటువంటి ఆయన అభిప్రాయం అది కాదు. అమిత్ షా గారు ఒక జడ్జి గారిని చంపించారనే కేసులో అమిత్ షా గారి మీద ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా చేసిన చరిత్రను కూడా మాట్లాడుకోవాలి మనం. శ్రవణ్ గారు ఒక విషయం శ్రవణ్ గారు, మీరు న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి నేను ఒకటే అంటున్నా, తీర్పు వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం తిరగదోడడానికి ఇది కోర్టు కాదు, మనకంత బాధ్యత లేదు. చెప్పండి రాజేంద్ర గారు, నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమంటారంటే వారు న్యాయవాదిగా అతన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటే దేర్ ఈజ్ నో సెకండరీ వర్డెడ్. తీసుకోండి, అతను అంత కాదు నిరూపించండి, అతను దోషి కాదు, ఈ దోషి అవినాష్ రెడ్డి, ఈ దోషి జగన్మోహన్ రెడ్డి, ఈ దోషి ఎవరు లేదా ఆయన అంతా ఆయన నరుక్కొని చచ్చిపోయాడు అని చెప్పి రుజువు చేయండి, నో ఇష్యూ. సమాజం పరంగా మీరు రాజకీయ బాధ్యతలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దాంట్లో ప్రజలు బాధపడేది ఏంటంటే వివేకానంద రెడ్డిని చంపించిన వాళ్ళు ఎవరైనా, ఉపయోగించినటువంటి వస్తువు ఏదైనా, ఆ పాత్రలుగా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆ వ్యక్తికి రక్షణ కలిగించారు. అతను చంపినప్పుడు చచ్చిపోయిన వాడు గిలగిలా కొట్టుకుంటా ప్రాణాలు వదిలేసినటువంటి వాడి తరపున మాట్లాడేటువంటి పరిస్థితి వదిలేసి చంపేసిన వాడికి రక్షణ కల్పించాలని చెప్పని మానవ హక్కులు మాట్లాడేటువంటి మేధావర్గం ఏదైతే ఉందో దీనివల్ల సమాజానికి వచ్చే లాభం ఏంటో చెప్పనంటాను. ధర్మం ఏంటో చెప్పంటాను. సమాజంలో నేను నా బాబాయిని చంపాను, నాకు ఇంకొకటి కూలిచ్చి చంపించాను, ఆ కూలిచ్చి చంపినాడు అడ్డం తిరిగాడు అంటే హత్య చేసిన వాడు బయటకు వచ్చి నేను అప్రూవర్ గా మారిపోయాను కాబట్టి నేను దోషిని కాదు నిర్దోషిని అని చెప్తే ఆ నిర్దోషని చెప్పని సమాజంలో చెప్పడానికి రాజేంద్ర గారు విజయవాడలో మీరు గుర్తుపెట్టుకోండి, 2 మాటలు చెప్తాను నేను. విజయవాడలో క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి లక్ష్మి అనే అమ్మాయిని ఒక అతను ఆ అమ్మాయి వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చంపేశాడండి. చంపేస్తే విజయవాడ బార్ అసోసియేషన్ లో ఏ ఒక్క అడ్వకేట్ కూడా అతను కేసు తీసుకుంటానికి ఎవరు రాలేదు, చేయలేదండి. కానీ మీకు ఒక విషయం గుర్తు చేస్తా బాజీ గారు, మీరు మాట్లాడారు కదా, బిల్లా రంగా అనేటటువంటి నేరస్తుల కేసు ఎవరు తీసుకున్నారో తెలుసా? మీ బీజేపీ నాయకుడు తీసుకున్నాడు. ఎవరైనా రామ్ జత్మలాని అనేటటువంటి ఒక లాయర్ తీసుకున్నాడు. ఒక పసిపిల్లను దారుణంగా రేప్ చేస్తే తీసుకున్నటువంటి ఆ కేసును నిర్వహించింది ఎవరో తెలుసా? బీజేపీ మంత్రి రామ్ జత్మలాని. మనం సిగ్గుపడాలండి ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లో ఉంటే. బట్ దస్తగిరి మీద మన డిస్కషన్ కాదు, దస్తగిరికి మనము వ్యతిరేకము కాదు అలాగే అనుకూలము కాదు. బట్ ఒక పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి నేను రిప్రజెంటేటివ్ అని చెప్పేటటువంటి శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి పార్టీలో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి ప్రొవిజన్ ఎందుకున్నది ఈయన ఎందుకు ఇచ్చాడు అనేది ఆయన చెప్తారు. రెండు సీట్ల నుంచి భారతీయ జనతా పార్టీ 350 సీట్లకు రావడానికి కారణం ఏంటో కూడా ఒక డిస్కషన్ పెట్టండి. వాళ్ళు ఈ దేశాన్ని అద్భుతంగా పరిపాలించిన విధానమా, పెట్టిన విధానమా, నా డిస్కషన్ వరకు పరిమితం అవుదాం. ఇవాళ పాయింట్ మీదే మాట్లాడదాం. చివరిగా మీకు అవకాశం ఇవ్వడానికి కూడా నా దగ్గర సమయం లేదు. విల్ యు ప్లీజ్ క్లోజ్ ఇట్? చెప్పండి సార్, చెప్పండి. మీరే జస్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నేనేం జస్టిఫై చేసుకోవట్లేదండి.
చేసుకోవాలి. అనేది ఒకటే, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నో 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 ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ మై సెల్ఫ్ ఈస్ వెరీ క్లియర్. సి నేను అనేది ఒకటే రాజేంద్ర గారు, వ్యవస్థలో రాజకీయాలు అనేవి క్లీన్గా ఉండాలి, నో డౌట్. దానికి నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వ్యతిరేకం, రాజకీయ పార్టీలు వ్యతిరేకం అని నేను అనటంలా. కానీ మనం క్లియర్గా రాజకీయాలు ఉండాలి అనుకున్నప్పుడు రోడ్డు మీద నేను ఒక్కడనే ప్రాపర్గా వెళ్తే కుదరదు. ఎదుటి వ్యక్తి వచ్చేవాడు కూడా కరెక్ట్గా రావాలి. ఎదుటివాడు వచ్చి నన్ను గుద్దేస్తే నేను పోతే దేర్ ఇస్ నో మీనింగ్. నేను మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. సో రాజకీయాలు అనేవి పొల్యూట్ అయిపోయినాయి, రాజకీయ పార్టీలు అనేవి పొల్యూట్ అయిపోయినాయి, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయి. దట్ ఈస్ ఓవర్. బట్ ద సేమ్ టైం మీరు కూడా అదే పని చేస్తున్నారేమో. నేరస్తులకి టికెట్ ఇవ్వడం ఏంటి? ఆర్థిక నేరస్తులు, అలాగే నేరస్తులు, దోపిడీదారులు వీళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు అని చర్చించిన మనం ఇది పొరపాటా కాదా అన్నటువంటి వివరణ ఇస్తే ముగిచేస్తా. నేను దస్తగిరి అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఈరోజు మా పార్టీలో 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 10 మంది రౌడీ షీటర్లకు నేను మొన్న టికెట్లు ఇచ్చా. ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా ప్రజల కోసం పోరాడిన వాళ్ళు. ప్రజల కోసం పోరాడిన వాళ్ళందరి మీద దొంగతనంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇది నేను ఎలా వాళ్ళని రక్షించాలి? రేపొద్దున వాళ్ళకి రక్షణ ఎవరు? ఈ వ్యవస్థలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ముస్లింస్ని వాళ్ళ మీకు ఒక విషయం క్లారిటీ ఇచ్చి ముగిస్తా. శ్రవణ్ గారు, సమయం అయిపోయింది. కానీ రౌడీ షీటర్స్ ఉన్నటువంటి వాళ్లకు టికెట్ ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ మీద నిరాధారంగా రౌడీ షీట్స్ పెట్టున్నారేమో, వాళ్ళది కేసు వాదిస్తున్నారేమో, మీరు అలాగే తీసేసే ప్రయత్నం చేస్తున్నారేమో. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. కానీ నేను ఒక రేప్ చేసి వచ్చి నేను ఒప్పుకొని నేను అప్రూవర్గా మారాను కాబట్టి అని ఏ తల్లి దగ్గరికి వెళ్ళి అయినా నీ బిడ్డను నేనే రేప్ చేశాను అన్నటువంటి మాట మాట్లాడి ఒప్పుకున్న తర్వాత నన్ను క్షమిస్తాను అని అంటే అది మానవ సమాజం కాదు. నా బిడ్డను రేప్ చేశాడు వీడు అన్న తర్వాత చట్టమో గిట్టమో తర్వాత సంగతి. రాజేంద్ర గారు, చర్చిలో కన్ఫెషన్ బాక్స్ ఎందుకుంటుంది? చర్చిలో కన్ఫెషన్ బాక్స్ ఎందుకుంటుంది? ఒకసారి తప్పు చేశానని ఒప్పుకున్నవాడు దైవత్వంతో సమానం, అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు సారీ టు సే దట్. మీ తండ్రిని చంపితే అడ్డంగా నరికేస్తే మీరు ఒప్పుకుంటాను అని అంటే బహుశా మీరేమైనా దేవుడేమో నాకు తెలియదు. బట్ మానవ సమాజంలో గొడ్డలితో అడ్డంగా నరికిన తర్వాత నేను ఒప్పుకున్నాను కాబట్టి ఎన్నికలలో పోటీ చేయొచ్చు అన్నటువంటి చర్చ చేస్తే ఐఎమ్ హెల్ప్లెస్. ఎనీహౌ నేను లీగల్ గానే మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, తప్పు చేశానని ఒప్పుకున్నటువంటి వ్యక్తి దోషి అని మీరు అనదలుచుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అనదలుచుకున్నారా? దోష ఎందుకు కారు? ఒప్పుకుంటే దోషి కాకుండా పోతారా? ఆర్థిక నేరస్తులు ఇవాళ ఢిల్లీ కేసులో అనేక మంది అప్రూవల్ గా మారారు. వదిలేద్దామా? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంపీలుగా చేసి పంపించేద్దామా? వాట్ టు సే? సమాజం సిగ్గుపడుతుందండి, పౌర సమాజం కుంచిపోతుంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వీ హ్యావ్ టు థింక్ వెరీ సీరియస్లీ. బట్ ఎనీహౌ మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ, అలాగే బాజీ గారు, శ్రీనివాసరావు గారు, శ్రవణ్ గారు, ధన్యవాదాలు మీ ముగ్గురికి. ఇది డిబేట్. నమస్తే, మీ రాజేంద్ర.